హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ జాబ్స్ పోర్టల్. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దామండి. ఏపీ పోస్టల్ సర్కిల్ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి కేటగిరీ, ఏంటి ఏ వేకెన్సీ, ఎలా అప్లై చేసుకోవాలన్నీ డీటెయిల్స్ చూద్దామండి. ముందుగా నా వీడియోను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే అప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. ఓకే అండి, టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఏపీ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 2296 పోస్టులు అనమాట. ఈ 2021లో ఏపీ పోస్టల్ సర్కిల్లో నోటిఫికేషన్ పడింది అనమాట. చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏపీ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ ఆన్లైన్. జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు వాళ్ళు పంపించారనమాట. పోస్ట్ డేట్ వచ్చేసి జనవరి 27 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2296. చాలా పోస్టులు పడ్డాయండి. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ హ్యాస్ గివెన్ అన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ వేకెన్సీస్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వేకెన్సీ డీటెయిల్స్ అండ్ కంప్లీటెడ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు రీడ్ నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్. అప్లై చేసుకోవచ్చు అండి. పోస్టులు వచ్చేసి జీడిఎస్ వాళ్ళు, ఏపీ వాళ్ళకి. ఇక్కడ చూడండి, యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. పెద్ద ఎక్కువేం కాదు. అప్లై చేయండి. ఎగ్జామ్ అయితే ఉండదండి. 10th క్లాస్ మెరిట్ లిస్ట్ మీద తీస్తారనమాట. లోకల్ లాంగ్వేజ్ తెలుగు కంపల్సరీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాబట్టి. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి నిల్లు అనమాట. ఫీజు అనేది ఉండదు. ఫీమేల్ వాళ్ళకి ఉండదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉండదు. మేల్కి వచ్చేసి వీళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. పెద్ద అమౌంట్ కాదు. చూడండి, పేమెంట్ మోడ్ వచ్చేసి క్రెడిట్ కార్డు యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. స్టార్టింగ్ డేట్స్ టు రిజిస్ట్రేషన్ పేమెంట్ వచ్చేసి జనవరి 27 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ వచ్చేసి ఫిబ్రవరి 26 వరకు ఉందన్నమాట. అప్లై ఆన్లైన్ 27 నుంచి 26 ఫిబ్రవరి వరకు ఉంది. మిస్ చేయకుండా అప్లై చేసి పెట్టండి. మీకు ఎగ్జామ్ రాసేది, చదివేది ఏముండదు అనమాట. మెరిట్ మీద తీస్తారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి అప్లై చేయొచ్చు. అప్పుడే చదువు అయిపోయి బయటకు వస్తుంటారు, లేకపోతే చదివే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. వాళ్ళకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వీళ్ళకి. అది నెక్స్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇక్కడ చూద్దాము. క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ పాసెస్ 10th బేసిస్ ఓన్లీ. కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. 10th బేస్ మీరు తీసుకుంటారు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు చదివేటప్పుడు హైయర్ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th ఇప్పుడు డిగ్రీ చదివారు, బీటెక్ చదివారు, లేకపోతే ఎంసీఏ చదివారు, వాటి మీద కూడా అవి కూడా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉంటే అది కూడా సరిపోతుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీ. బ్రాంచ్ పోస్టులు వచ్చేసి ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాము. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, ఇంకోటి డాక్ సేవకి. ఈ 3 పోస్టులు రిలీజ్ చేశారండి. వేకెన్సీస్ వచ్చేసి 2296 వేకెన్సీస్ ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు, అప్లై చేయండి. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ ఒకటి. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం పోస్ట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డాక్ సేవక్ పోస్ట్ ఒకటి. 3 పోస్టులు రిలీజ్ చేశారండి. వచ్చేసరికి శాలరీ డీటెయిల్స్ చూడండి. 12,000 నుంచి 14,500 వరకు. ఈ 2 పోస్టులకేమో 10,000 to 12,000 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూద్దామండి. ఎలిజిబిలిటీ 18 to 40 ఇయర్స్ వరకు అండి. స్టార్టింగ్ డేట్ 27 జనవరి నుంచి. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారండి. అంటే 40 ఇయర్స్ అంటే 43 ఇయర్స్ వరకు వీళ్ళేమో 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, వీళ్ళు పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ, వీళ్ళు ఎస్సీ ఎస్టీ ప్లస్ పీడబ్ల్యూడీ, వాళ్ళు
వీళ్ళకేమో 10 ఇయర్స్ 13 ఇయర్స్ 15 ఇయర్స్ ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్. మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. మ్యాక్సిమం 45 55 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, లోకల్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్టడీస్ యాజ్ కంపల్సరీ ఆల్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ 10th బేసిస్ మీద ఇస్తారనమాట. అవి వచ్చేసి ఇండియా వైజ్గా చదవచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ అలా చదివి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు అండి. లోకల్ లాంగ్వేజ్ యాజ్ ఫర్ ది పోస్టల్ సర్కిల్, తెలుగు కంపల్సరీ ఉండాలన్నమాట. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇక్కడ చూడండి. ఫర్ ఆల్ అప్రూవ్డ్ కేటగిరీస్ GDS అబోవ్ మీరు ఇక్కడ చూడండి. ట్రైనింగ్ కోర్సెస్ అట్లీస్ట్ 60 days డ్యూరేషన్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ కంపల్సరీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మనం చదివినట్లు మనం కోర్స్ చేసినట్టు 60 days కోర్స్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఉండాలండి. లేకపోతే ఇక్కడ చూడండి 10thలో కానీ 12thలో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ సపరేట్ సర్టిఫికేట్ విల్ నాట్ బి ఇన్స్టిట్యూటెడ్ అపాన్. అంటే ఏంటి, మనకి 10thలో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ మనకి ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు MSc చేసాము, అందులో C లాంగ్వేజ్ వస్తుంది, కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవచ్చు MSc చదివినట్లు, డిగ్రీ చదివినట్లు, బీటెక్లో. అంతేగాని కంపల్సరీ ఈ 60 days చేసి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా చూడండి. మీరు కొంతమంది భయపడతారనమాట, అమ్మో నాకు కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు కదా నేను ఎలా అప్లై చేయాలి అని. మనం చదివే సబ్జెక్ట్స్లో మనం చదివే హయ్యర్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. చూసుకోండి క్లియర్గా అప్లై చేయండి. ఎగ్జామ్ అయితే ఉండదండి, మెరిట్ మీదనే తీస్తారు. అకామిడేషన్ ఇక్కడ చూడండి. అకామిడేషన్ ఫర్ లొకేటింగ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ది క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ BPM షల్ హ్యావ్ టు ప్రొవైడ్ సెంట్రల్లీ లొకేటెడ్ అకామిడేషన్ ఇన్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ విలేజ్ విత్ ఇన్ 13 daysలో మనకి అకామిడేషన్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. మనము ఎక్కడంటే ఇక్కడ చూపిస్తాను. మనం 20 ఎట్లా అంటే ఒక్క పోస్ట్కే కాదండి, 20 ఏరియాస్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందు ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి. లో విజన్ క్యాండిడేట్స్ డిజేబిలిటీ ఏంటి, ఐ విజన్ ఎలా ఉండేది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మీరు లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ కూడా చూపిస్తాను నేను. ఇన్స్ట్రక్షన్స్ హౌ టు అప్లై అనేది మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబరు, రోల్ నెంబరు, ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, ఇవన్నీ ఆల్రెడీ అన్ని నోటిఫికేషన్స్కి అడిగేవేనండి, ఎక్స్ట్రా ఏమీ ఉండదు. ఫీ పేమెంట్ ఎలాగా ఏంటి అనేది ఇదిగోండి లింక్ ఇచ్చారు. మీరు మిస్ చేయకుండా మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా చదువుకొని, ఇక్కడ ఆల్రెడీ నేను అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. మీరు మళ్ళీ అంత ఎక్కువగా చదవడం అవసరం లేదు. మీరు డైరెక్ట్ లింక్లోకి వెళ్ళేసి అప్లై చేసేయచ్చు. ఎగ్జామ్ అయితే ఉండదు. చూసుకోండి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలాగా, ఎందులో ఏ ఫార్మాట్లో అప్లై చేయాలి, ఎంత కేబీలో అప్లై చేయాలి మొత్తం ఇచ్చారండి. చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, దీన్ని జేపీజీలో అప్లై చేయాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు, లేకపోతే మనకి 10th క్లాస్లో కానీ చెప్పాను కదండి పైన, మనకి MSc చేసాము, బీటెక్ చేసాము, అందులో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సర్టిఫికేట్ అప్లై చేసేసేయండి. ఇక్కడ పర్టికులర్గా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయని అవసరం లేదు. ఫోటో వచ్చి సిగ్నేచర్, సర్టిఫికేట్, డిజేబిలిటీ, ఇవన్నీ ట్రాన్స్, 'ట్రాన్స్' 'జెండర్' వాళ్ళు ఉంటే వాళ్ళు, 'ట్రాన్స్' 'జెండర్' వాళ్ళు ఉంటే వాళ్ళు, 'ట్రాన్స్' 'జెండర్' 'వాళ్ళు 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 ఉంటే వాళ్ళు,
చూడండి డిస్ట్రిక్ట్స్ వైజ్గా మన స్టేట్లో ఏపీ స్టేట్లో డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. మిస్ చేయకుండా మొత్తం చూసుకోండి. ఇక్కడ వచ్చేసి అనంతపూరు చూడండి ఎన్ని విలేజ్లో ప్రతి విలేజ్ గురించి ఇచ్చారు. చిత్తూరులో ఎన్ని విలేజెస్లో ఉన్నాయో. ఎగ్జామ్ అనేది ఉండదండి, మెరిట్ లిస్ట్ మీదే తీస్తారనమాట. మిస్ చేయకుండా అప్లై చేయండి. హిందూపూరు ఇలా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చారు, చూసుకోండి, మిస్ చేయొద్దు. ఓకే అండి, మీరు మరలా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి క్లియర్గా. ఒకసారి వెరిఫికేషన్ చేసి ఏంటి ఎలాగా మరలా ఇంకోసారి చదివి అప్పుడు అప్లై చేయండి. మీరు అప్లై చేసే ముందు అన్ని 10th సర్టిఫికేటు, మీరు చదివిన హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటో విత్ సైన్ అన్నీ పెట్టుకొని అన్నీ జేపీజీ ఫైల్స్లో రెడీ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.